ఇప్పుడు మనం ఒక ట్రైలర్ చూసేది ఎందుకు, ఒక ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేస్తారు, మనం ఆ హైలో ఒక టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ ట్రైలర్ చూడగానే మనం వెళ్ళి ఒక టికెట్ బుక్ చేసుకోవాలి, అలా ఉండాలి ట్రైలర్. బట్ నాకు లెనిన్ ట్రైలర్ అయితే అలా అనిపించలేదు, అలాంటి ఫీలే రాలేదు. హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ థరూ మ్యాక్స్. ఎలా ఉన్నారు? అఖిల్ అక్కినేని గారు 3 years బ్యాక్ ఏజెంట్ సినిమాతో వచ్చారు. ఆ సినిమా ఏమైంది, దాని రిజల్ట్ ఏంటని మన అందరికీ తెలుసు, దాని గురించి మాట్లాడుకొని వేస్ట్. ఆ ఈవెంట్లో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఒక మాట అంటారు, ఈ సినిమా చేసిన హైలో నేనేమైపోతానో నాకే అర్థం కావట్లేదు సార్ అని. ఆయన ఏం అవ్వలేదు, ఒక 3 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అఖిల్ అక్కినేని లెనిన్ అనే సినిమాతో వచ్చారు. హానెస్ట్లీ చెప్పాలంటే వాళ్ళు చూపించిన ట్రైలర్కి అఖిల్ అక్కినేని లెనిన్ అనే కంటే అక్కినేనిస్ మహాభారతం అంటే బెస్ట్ ఏమో. అంటే వాళ్ళు కూడా అలానే పోర్ట్రే చేశారు, అలానే ప్రమోట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కానీ, తర్వాత శ్రీలీలతో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, అక్కడ అది ట్రోల్ అయింది. తర్వాత రిలీజ్ చేసిన కంటెంట్ ఒకదానికి ఒకటి పొంతన లేదంటే ఏం కంటెంట్, ఏం రిలేషను, ఇట్లాంటివి ఏం ఒక చిన్న క్లారిటీ కూడా లేకుండా దేనికి దానికి కంటెంట్ రిలీజ్ చేసుకుంటూనే వెళ్ళారు. ఓకే, ఒకటి 2 సాంగ్లు వెళ్ళాయి, ఓకే బాగానే ఉంది. ఇంకా లేపితే ట్రైలర్తోనే లేపాలి. సో ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పుకుంటే నాకైతే పెద్దగా ఎక్కలేదు. ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, మీకు ట్రైలర్ ఎలా అనిపించిందని కింద హానెస్ట్గా కామెంట్స్ చేయండి అబ్బా. అండ్ మీరు మన ఛానల్ మంచిగా చూస్తున్నారు, ఎంగేజ్ అవుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సపరేట్గా వేరే దగ్గర వీడియో చూడాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఇట్లా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. కమింగ్ టు ద ట్రైలర్, నాకైతే ఎక్కలేదు. ఎక్కపోవడానికి మేజర్ రీజన్సే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, అఖిల్ అక్కినేని గారు, ముద్దుగా ఆయన ఫ్యాన్స్ అయ్యగారు అని పిలుస్తారు. ఆయనకి ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదా లేకపోతే లాస్ట్కి బ్లైండ్ అవుతుందా తెలియదు, కానీ మీరు ఒకసారి ఆ లాస్ట్ 45 seconds, లాస్ట్ 30 seconds ట్రైలర్ అబ్జర్వ్ చేయండి, కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే ఆయన బ్లైండ్ అవుతారా, కళ్ళు తీసేస్తారా, ఆ కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఆయన కళ్ళు తీసేస్తారా అని అనిపించింది. ఇది ఒక పాయింట్. ఒకవేళ తీసేసి ఆయన అలా చేస్తున్నట్టయితే దట్స్ ఓకే, దట్స్ అప్రిషియబుల్. బట్ లేదు, ఆయన ఎక్స్ప్రెషన్స్ పలకకపోవడం వల్లే ఆయన అలా బ్లైండ్గా కనిపిస్తున్నారు అంటే మాత్రం దానికి మళ్ళీ ఏం చేయలేము. అంటే ఆయన ట్రై చేస్తున్నారు, కానీ అది మెల్లిగా కొన్ని సీన్స్లో పర్వాలేదు, బాగానే ఉంది ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్స్లో. బట్ ఎండ్ ఆఫ్ ద ట్రైలర్కి వచ్చేసరికి అదైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ మేజర్ ఇష్యూ డబ్బింగ్ అయితే ఫస్ట్ థింగ్ ఎక్కడ లిప్సింక్ లేదు. సెకండ్ థింగ్, ఆ డబ్బింగ్ చాలా ఆడ్గా అనిపించింది. అంటే ఏదో బట్టి ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టు అనిపించింది. ఆయన మోకాల మీద కూర్చొని ఒక డైలాగ్ చెప్తారు, అక్కడ ఫస్ట్ థింగ్ లిప్సింక్ లేదు. అండ్ డైలాగ్ కూడా ఏదో చెప్పలేక చెప్తున్నా, చాలా ఆడ్గా అనిపించింది. హానెస్ట్గా చెప్పాలంటే నవ్వొచ్చింది. సో ఈ 2 మేజర్ ఇష్యూస్ అఖిల్ అక్కినేని గారితో ఉన్నాయి. అది జస్ట్ ట్రైలరే కాబట్టి సినిమాలో ఫుల్ లెంత్లో ఆయన ఎలా చెప్పారు, ఎలా పర్ఫామ్ చేశారు అని చెప్పి మనం సినిమాలోనే చూడగలం. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సినిమాకి శ్రీలీల గారిని ఎలా అనుకున్నారు? ఎందుకంటే స్టోరీ మనం ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక చిన్న స్టోరీ అనుకుంటే, ఈ స్టోరీ సినిమా అంతా హీరోయిన్ చుట్టూ తిరగబోతుంది. సో హీరోయిన్ షుడ్ పర్ఫామ్. ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఇవన్నీ తను పర్ఫామ్ చేయాలి, తను స్క్రీన్ ప్రెజెన్స్తో అట్రాక్ట్ చేయాలి. కానీ స్త్రీలలో అవన్నీ ఉన్నాయా అంటే నాకైతే పెద్దగా ఎప్పుడు కనిపించలేదు. సో సింపుల్ స్టోరీ లైన్ ఏం లేదు. ఒక ఊరు, అక్కడ ఊర్లో ఒక జాతర, అక్కడ హీరోయిన్ కలుస్తారు, లవ్ చేసుకుంటారు, మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. హీరోయిన్ని ఏమైనా చేస్తారా, ఎందుకంటే మనం ఆడ మోకాల మీద వచ్చినప్పుడు డైలాగ్ అంటాడు, భారతిని ఏం చేయకండ్రా అని. సో అంత అగ్రెసివ్ అవ్వడానికి క్లైమాక్స్లో చూపించింది, అది క్లైమాక్స్ ఫైటే అవుతుంది మోస్ట్లీ. సో అంత అగ్రెసివ్ అవ్వడానికి హీరోయిన్ ఏమైనా చేస్తారా, లేకపోతే హీరోయిన్తో పాటు మనోడిని కూడా ఏమైనా చేస్తారా? చిన్న డౌట్స్ అనమాట. అంటే మనం బేసిక్గా సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళకి ఆ ట్రైలర్ చూస్తే కొంచెం అవన్నీ అనిపిస్తూ ఉంటాయి. నాకైతే అదే వైబ్ వచ్చింది, ఏమన్నా అవుతుందా ఇద్దరికి, మేబీ అదే షాక్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు కూడా. అండ్ ఈ రెగ్యులర్ స్టోరీకి మహాభారత థీమ్స్, కాన్సెప్ట్స్, రెఫరెన్సెస్, క్యారెక్టర్స్ లాగా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మహాభారత్ కైండ్లో ప్రజెంట్ చేయడం, ఆ కాన్సెప్ట్ తీసుకోవడం, ఆ థీమ్స్ తీసుకోవడం, ఆ క్యారెక్టరైజేషన్స్ తీసుకోవడం వరకు ఓకే, కానీ ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండాలంటే చాలా ఇన్డెప్త్గా ఉండాలి. సో మీరు మహాభారతం థీమ్ని, మహాభారతం రెఫరెన్సెస్ తీసుకున్నప్పుడు అది ఓన్లీ డైలాగ్స్ వరకే ఆగిపోకూడదు. ఆ క్యారెక్టర్స్ అన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి వాటికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి అదంతా మంచి ప్రోగ్రెస్ చేయాలి. ఒక రూటెడ్ రూరల్ డ్రామా వర్క్ అవ్వాలి అన్నప్పుడు అక్కడ లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఉంటాయి, బాగా ఎమోషనల్ చేస్తాయి అనుకున్నప్పుడు ట్రైలర్లో అది కనపడాలి. ఆ ఎమోషన్స్ మనకు కనపడాలి. ఏంటి, ఇప్పుడు ట్రైలర్ చూడగానే ఇది ఒక ఎమోషనల్లీ హార్డ్ హిట్టింగ్ డ్రామారా, వీఆర్ గోయింగ్ టు దిస్ అని అనిపించాలి ట్రైలర్లో. బట్ ఈ ట్రైలర్లో ఆర్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ కంటెంట్లో కూడా ఆ ఎమోషనల్లీ హార్డ్ హిట్టింగ్ పాయింట్ అనేది ఎక్కడా తగలలేదు. సో ఈ మిగిలిన ఎలిమెంట్స్ అన్ని నేను చెప్పినవి అన్నీ ఒక పక్క అయితే, ఈ ఎమోషనల్ కోర్ ఏదైతే ఉందో అది ఒక పక్క. ఈ ఎమోషనల్ కోర్ వర్క్ అవ్వలేదా? సినిమా గాన్ కేసు ఈ ఎమోషనల్ కోర్ వర్క్ అయిందా?
ఇవన్నీ పెద్ద ఫరక్ పడదు. ఇంకా తమన్ గారి మ్యూజియం కూడా ఆ లాస్ట్ 30-45 సెకండ్స్ ఏదైతే కొంచెం ఒక రష్ లాగా చూపించారో హీరో హీరోయిన్ మధ్యలో ఆ బాండ్ చూపిస్తూనే వైలెన్స్ ఆ గ్లిమ్సెస్ ఏవైతే చూపించారో అక్కడ కొద్దిగా పర్లేదు, మంచిగా డీసెంట్ గానే అనిపించింది. కానీ ఓవరాల్ గా ట్రైలర్ చూసుకుంటే ఇట్స్ నాట్ ఇంప్రెసివ్. తమన్ గారు సినిమాలో ఇంకొంచెం బెటర్ మ్యూజిక్ ఇచ్చుంటారు అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండి దాని సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ మ్యాక్స్.